ఏంట్రా మేకు పట్టుకున్నాడు ఎవరికి దింపుతాడు? మీకే దింపుతారు అనుకుంటా సార్. ఫైల్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేయండి. వారిని అబ్బా. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, కోర్టు ఆర్డర్ ప్రకారం సిద్ధార్థ్ అనే ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీలో విచారించడం జరిగింది. ఆ తర్వాత స్వయంగా నేను సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాక ముద్దాయి గురించి ఒక నిజం తెలిసింది. కోర్టుగా నిజం తెలియాలంటే నేను కొంతమందిని ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నాను. ఎస్ యూ క్యాన్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. డీసీపీ నాయక్. ఈసారి పోలీసులకు దింపిండి సార్. ఫైల్స్ ఉన్నాయేమో కనుక్కోరా. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేశారా? ఎస్ సార్. ఒకవేళ చేసుంటే అంజలి బెడ్రూమ్లో విండో వెప్పదీసి బిగించినట్టు మీరు కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కానీ ఎందుకు రాయలేదు? సార్, నేను అబ్జర్వ్ చేసిన ప్రతి క్లూ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో రాశాను. అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత వేరెవరో వెప్పదీశారనుకుంటున్నారా? ఇంపాసిబుల్ సార్. సీజ్ చేసిన ఇల్లు నా అండర్లో ఉంది. నాకు తెలియకుండా ఎప్పుడు ఎవరు అందులోకి ఎంటర్ అవ్వలేరు. దెన్ మీరిచ్చిన రిపోర్టు ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ రెండు తప్పు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సార్, నా ఎన్నేళ్ల సర్వీస్లో ఓ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా నేను ఏ తప్పు చేయలేదు. నేను మీతో మాట్లాడలేదు. క్లూస్ టీమ్ని లీడ్ చేసిన డీసీపీని అడుగుతున్నాను. సార్, ఇలా పబ్లిక్ తరఫున వాదించాల్సిన ప్రాసిక్యూటర్ అక్యూజ్ తరఫున వాదించడం రైట్ కాదు సార్. దిస్ ఈస్ అగేన్స్ట్ ద ప్రొఫెషనల్ ఎథిక్స్. As per the request of Mr. Virendra, the panel of this court allowed him to argue on behalf of the accused. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, ఈ మిస్టేక్ ఎలా జరిగిందో చెప్పండి. మిస్టేక్ మీరు చెప్పలేరు. ఈ ఎవిడెన్స్ నేను కోర్టుకి తర్వాత సబ్మిట్ చేస్తాను. పెళ్లి తర్వాత మీ అమ్మాయికి అల్లుడికి ఏమైనా ఇష్యూస్ ఉండేవా? లేదు, వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. మరి అలాంటప్పుడు మీ అల్లుడి మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? అతని మీద మీకు ఏమైనా అనుమానమా? లేదండి, అలా కంప్లైంట్ చేస్తే అసలు నేరస్తుడు ఎవరో బయటపడతారని డీసీపీ గారు చెప్పారు. నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువర్ ఆనర్. అలాగని నా కూతుర్ని చంపే అవసరం కూడా ఎవరికి లేదండి. ఎవ్వరికీ లేదా? బాగా గుర్తెచ్చుకోండి. ఎవరికి లేదు. ఇతను ఎవరో గుర్తుపట్టగలరా? వీడి పేరు మున్నా. పెళ్లికి ముందు నా కూతురిని ప్రేమించమని చాలా ఇబ్బంది పెట్టేవాడు. లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు కూడా. దాంతో మేము భయపడిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం. కోర్టు వాడికి 3 నెలల జైలు శిక్ష కూడా వేసింది. ఆ తర్వాత మేము ఆ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోయాం. ఇదేనా మీ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్? అవునండి. మరి ఈ విషయం డీసీపీ గారికి చెప్పారా? చెప్పలేదు. ఎందుకని? అది ఎప్పుడో జరిగిపోయిన విషయం కదా అని మీరు అనుకున్నారు. మీరు వెళ్ళొచ్చు. సార్, ఈసారి మీకు ఎవరికి దింపుతారు సార్? మనకు దింపనప్పుడు ఎవరికి దింపితే ఏంట్రా? కరెక్టే సార్. నా పేరు హరినారాయణ సార్. సిద్ధార్థ్ గారు ఎదురింట్లో ఉంటాం. ఈ సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలరా? ఇతను కార్పెంటర్ సార్. హత్య జరగడానికి 4 రోజుల ముందు ఇతను మా ఇంటికి వచ్చాడు సార్. అదే టైంకి అంజలి మా ఇంటికి వచ్చింది. అప్పుడు మున్న అంజలిని చూసి తను ఇక్కడెందుకుంది అని డీటెయిల్స్ అడిగితే నీకెందుకని మందలించాను. పని అయిపోయాక డబ్బులు అడిగితే వారం తర్వాత వచ్చి తీసుకోమని చెప్పాను. ఆ రోజు సాయంత్రం 5ంటికే మేము ఫంక్షన్కి వెళ్ళిపోయాం సార్. థ్యాంక్ యూ. యూ కెన్ గో.